నాతో పాటు సతీష్ ఉన్నారు. సతీష్, రెండు విషయాలు నేను ఇప్పుడు చెప్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్రేకింగ్, ఏప్రిల్ 13వ తేదీన జరిగినటువంటి ముఖ్యమంత్రిపై జరిగినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి డీటెయిల్స్ని ఈరోజు కోర్టు ముందట పోలీసు ఉంచడం జరిగింది. ఇదే కాపీని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా సమర్పించారు. చాలా స్పష్టంగా ఇందులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి కుట్ర ప్రకారం, పథకం ప్రకారం ఒక పన్నినటువంటి కుట్ర, అందులోంచి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి బయటపడగలిగారు అనేటువంటి ఒక కామెంట్ ఉంది. రెండవది, A2 అనేటువంటి వ్యక్తి మొత్తం ఇన్స్టిగేట్ చేశాడు, A2 అనేటువంటి వ్యక్తి అతన్ని ప్రోత్సహించాడు, ప్లాన్ చేశాడు అని చెప్తున్నారు. A2 అనేటువంటి వ్యక్తిని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ని ఫర్దర్గా చేయాల్సినటువంటి నేపథ్యంలో పోలీసులు వెల్లడించలేదు, అతని పేరును రిమాండ్ కాపీలో పెట్టలేదు. కానీ చాలా స్పష్టంగా కాన్స్పిరసీ అనేటువంటిది అర్థమవుతోంది. రాజకీయంగా మోటివ్ ఉంది, పొలిటికల్ మోటివ్తోనే ఈ హత్యకు ప్లాన్ చేశారనేటువంటిది అర్థమవుతోంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్గా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, కొనసాగిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి పొలిటికల్ రియాక్షన్స్ ఉండొచ్చు, ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు? ఖచ్చితంగా ఇస్మాయిల్, ఇది రాజకీయ లక్ష్యం అన్నది చాలా స్పష్టంగా ఇందులో ఈ దాడి వెనక, ఈ కుట్ర వెనక అన్నది ఉన్నది. ఎందుకంటే ఇంకా కేవలం ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్ 13 నాటికి మనం చూస్తే మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరగబోతుంది. కేవలం నెల రోజులు మాత్రమే ఎన్నికల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఈ కుట్ర జరిగిందని అంటేనే, సో ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడం కోసం, అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇక రాజకీయంగా ఎవరు ఉనికి ప్రశ్నార్థకం అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఎన్నికల ప్రక్రియ నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా చేయాలనుకున్నటువంటి కుట్ర ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, ఎవరు నేపథ్యం గురించి మనం చూస్తే వాస్తవానికి వేముల సతీష్కి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హతమార్చాల్సినటువంటి, లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? సో ఇందులో చాలా స్పష్టంగా అదే విషయాన్ని వేముల సతీష్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. A2 ప్రేరేపించడం వల్ల తాను ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మనకు తెలిసింది. A2 ఎవరన్నది ఇప్పుడు ఇక్కడ చాలా కీలకం. ఒకసారి మనం జరిగినటువంటి ఆ రోజు జరిగిన సంఘటన, దాని తర్వాత రియాక్షన్స్ కూడా మనం పరిశీలించినట్టయితే, ఆ రోజు సంఘటన జరిగింది విజయవాడ నడిబొడ్డున జరిగింది. అది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది తెలుగుదేశం పార్టీ తరఫున బోండా ఉమా. అక్కడ విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వెల్లంపల్లి శ్రీనివాస్, అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఇటువైపు చూస్తే ఎవరైతే బోండా ఉమా ఉన్నారో ఆ బోండా ఉమా నిన్న మొన్నటి నుండి కొన్ని కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఇప్పటికే అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఆ జూపుడి ప్రభాకర్ కానీ, ఇతర నిన్న రవిచంద్రారెడ్డి, మొత్తం పార్టీ నేతలంతా కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు భుజాలు తడుముంటారు అంతే, అన్నిటికీ మించి ఒక కీలకమైన అంశం ఈరోజు రిమాండ్ రిపోర్ట్ ఈరోజు వచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు స్వయంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఒక మాట ఈ రిమాండ్ రిపోర్ట్ కంటే ముందే చంద్రబాబు మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి నేపథ్యం ఇప్పుడు ఈ వేముల సతీష్కి ఆల్రెడీ పోలీసులు ఇప్పుడు అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తి దుర్గారావుకి మధ్య సాన్నిహిత్యం ఉందని అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఇద్దరు ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఒకే కుటుంబాలతో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. సో వాళ్ళిద్దరికి మధ్య సాన్నిహిత్యం ఉందని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే దుర్గారావుకి బోండా ఉమాకి మధ్య ఉన్నటువంటి అనుబంధం కూడా చాలా కీలకమైంది. దుర్గారావు తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్తగా అక్కడ ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగడమే కాదు, బోండా ఉమాతో నిత్యం అనుసంధానమై తిరిగేటువంటి క్యాడర్లో దుర్గారావు కూడా ఒకరవడం అన్నది, ఆ దుర్గారావును అదుపులోకి తీసుకున్న తర్వాతే బోండా ఉమా నుండి రకరకాల స్టేట్మెంట్స్ ఈ కేసుకు సంబంధించి రావడం అన్నది ఇప్పుడు అనేక అనుమానాలు తావిస్తుంది. ఇస్మాయిల్, సతీష్, ఒక విషయం చూడాలి. దుర్గారావును అదుపులోకి తీసుకోగానే బోండా ఉమా ఏదైతే ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విషయం చెప్తారు. ఎందుకు అంటే సతీష్ ఎందుకు దాడి చేసి ఉంటారు అనేటువంటిది వీళ్ళు ఫైనలైజ్ చేసేస్తారు. అన్న క్యాంటీన్ తీసినేసినందుకు, లేదంటే కోపం వచ్చింది, లేకుంటే ఇది వచ్చిందని. అసలు నిందితుడు ఒప్పుకున్నాడా లేదా, ఏంటిది అతనికి సంబంధించినది? అతన్ని అదుపులోకి తీసుకోగానే అసలు మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ ఏంటిది అనేటువంటిది బోండా ఉమా ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూలో చెప్పేస్తారు. అంటే ముందుగానే ఈ మొత్తం పథకం ప్రకారం ఒకవేళ దొరికిపోతే మనం చేతులు దులుపుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఏం చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఈ మొత్తం దాంట్లో కనిపిస్తుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెండు అంశాలు. వాస్తవానికి వేముల సతీష్ని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత
పోలీసులు అదుపులోనే ఉన్నాడు, పోలీసులు విచారిస్తూ ఉన్నారు. పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో లేదా వాళ్ళ పోలీస్ స్టేషన్ సంబంధాలు విచారిస్తున్నప్పుడు పోలీసులకి వేముల సతీష్కి మధ్య ఏం జరిగింది, ఎటువంటి సంభాషణ జరిగింది అన్న అంశం బోండా ఉమాకి ఎలా తెలిసింది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారుతుంది. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా బోండా ఉమా పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నటువంటి ఒక చందాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రస్తావిస్తారు. ఎందుకంటే బోండా ఉమా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాస్తవానికి వేముల సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆయన ఇచ్చినటువంటి సమాచారం తర్వాత దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారిస్తే బోండా ఉమా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అన్న ఒక ప్రశ్న ఇప్పుడు అందరిలో కూడా అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా బోండా ఉమా కొన్ని స్టేట్మెంట్స్ ఆ జడ్జిమెంట్లు ముందే ఇస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అన్న క్యాంటీన్లు తీసేశారు కాబట్టి దాడి చేశారని చెప్తా ఉన్నారు. ఒక దగ్గర నారా లోకేష్ ఏమో $350 ఇవ్వలేదు కాబట్టి దాడి చేశారని నారా లోకేష్ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విచారణలో పాత్ర ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ విచారణ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏం జరిగిందో విచారణలో వాళ్ళే స్టేట్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటన్న ఒక ప్రశ్న సామాన్యులు ఎవరు వేసుకున్నా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడో ఈ లింక్ అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే ఇటువంటి ధోరణికి అవలంబిస్తున్నారు. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన ఇచ్చారు అధికారికంగా. ఆ పార్టీ నేతలకు సంబంధించిన టెలికాన్ఫరెన్స్లో ప్రస్తావించారు ఈ అంశాన్ని. ఆ తర్వాత బోండా ఉమా చాలాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించలేదు. ఎప్పుడైతే మీడియాలో బోండా ఉమా కనిపించలేదని ఒక ప్రచారం జరిగిందో వెంటనే ప్రత్యక్షమయ్యారు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది, మా వాళ్ళని ఇరికించే ప్రయత్నం జరుగుతున్న మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ చాలా కీలకమైన అంశాన్ని అందరం గుర్తుంచుకోవాలి. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలు ఇప్పుడు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ పనిచేస్తున్న ఈ ఘటనకు సంబంధించి